రాకడ వర్తమానం వినుచున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ బాగున్నారు కదా? ప్రభుని యేసుక్రీస్తు యొక్క నామమున మీకందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశము ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఏ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 16 వచనం 15 వచనం. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ప్రియమైన సహోదరుడా, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట వినిన అంతరింద్రియములు ఆనందించును. పాపులు చూచి నీ హృదయం మందు మస్తరపడము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకున్నప్పుడు నీ హృదయం ఆనందిస్తుంది, నీ అంతరింద్రియములు కూడా ఆనందిస్తున్నాయి. అలాగే దేవుడు కూడా నువ్వు యథార్థమైన భక్తి చేస్తున్నప్పుడు దేవుని యందు నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అన్నాడు. ఎందుకంటే పాపులు చూసి నీ హృదయమునందు మస్తరపడకము. అంటే పాపులను చూసి నీ హృదయమందు మస్తరపడవద్దు. నీవు యథార్థమైన భక్తి చేస్తూ నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిత్యము ఆయన సన్నిధానంలో నువ్వు సంతోషము ఆనందముగా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, నిత్యము నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. చదువుకొనుచున్న విద్యార్థి సహోదరుడా, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని సామెతల గ్రంథంలో భక్తులు రాస్తున్నారు. మనము దేవుని యందు నిత్యము ఆనందించాలి, సంతోషించాలి. మానవుల యందు మనకు సంతోషం ఉన్నదో, సహోదరుల యందు మనకు సంతోషం ఉన్నదో, స్నేహితుల యందు మనకు సంతోషం ఆనందం అంతంత వరకు. కానీ భార్య బిడ్డల యందు కూడా సంతోషము ఒకప్పుడు కలుగుతుంది. మళ్ళా వారు మన మాట విన్నప్పుడు నిర్జీవ స్థితిలో ఉంటాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ప్రభువు ఆనందిస్తాడు నిన్ను చూసి. విశ్వాసులైన వారు కూడా నిన్ను చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తారు. ప్రభు కూడా నిత్యం నన్ను స్తుతిస్తున్నాడు, ఆయన ఆనందించు, ఆయన యొక్క ఆశీర్వాదాలను కూడా నీ మీద ఉంచుతాడు. అలాగే రెండవదిగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. నీ మట్టికి నీవే, ఎవరో కాదు, నీ మట్టికి నీవే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. మనము అధికమైన స్వప్నాలు చూసినా, దర్శనాలు చూసినా, కళలు చూసినా సంతోషం ఉండదు. కానీ నిత్యము నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడు చేయొద్దన్నది చేయటం మానేసి, దేవుడు తినొద్దన్నది తినటం మానేసి, దేవుడు చెప్పింది చేసినప్పుడు నిత్యము ప్రభు మనల్ని చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి నివసిస్తున్నాడని ఇతరులు మనం చూసినప్పుడు వాళ్ళు కూడా మన నిమిత్తము సాక్ష్యం ఇస్తారు. ప్రియమైన దేవుడా, నీ మట్టుకు నీవే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరో కాదు, మన యొక్క ఆత్మీయ జీవితం మనదే. మనం దేవునిలో నిలకడగా నిలబడి ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుని యొక్క శిక్షలోను, దేవుని యొక్క బోధలో మనం ఎదుగుతున్నామా లేదా? ఎదటివారి జోలు మనకెందుకు? ఎదటివారు వాళ్ళు నిలబడకపోయినా మనం ప్రార్థన చేయటం అంతవరకే. ప్రభా, నీ బిడ్డలను మార్చుము, నీ బిడ్డలను నడిపించుము, నీ బిడ్డలను నిలబెట్టమని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, అంతవరకే. కానీ మనం నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ మట్టుకు నీవే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్నాడు. ఎవరో కాదు, భార్య ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. బిడ్డలు ఉండాలని మనం చెప్పడం వరకే, నడిపించడం వరకే. వారు నడిస్తే వారు మన మాట అర్థం చేసుకుని నడుచుకుంటారు, లేకపోతే లేదు. నిలబడితే నిలబడతారు, లేకపోతే లేదు. అది ప్రభు చూసుకుంటాడు. ప్రభు యొక్క చేతికి మనం అప్పగించవలసిందే. మన మాట వినాలి అని కాదు, నీవు దేవుని మాట విన్నావా లేదా,
దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నావు లేదా? నేను దేవుని యందు ఆనందిస్తున్నాను లేదా? నేను దేవునికి భయము కలిగి భక్తి కలిగి జీవిస్తున్నాను లేదా? నా మట్టుకు నేను ఎలా ఉన్నాను? దేవుని సన్నిధిలో నేను ఎలా నడుస్తున్నాను, ఎలా ఉన్నాను? ఏ విధంగా నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవునికి భయం కలిగి జీవిస్తూ నడుస్తున్నానని మనకు మనమే చూసుకోవాలి. కానీ ఎదుటి వారి జోలు మనకు అనవసరం. నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుడిపార్శ్వమున కూర్చోవాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే మూడవదిగా ప్రియమైన సహోదరుడా, అపోస్తుల కార్యంలో అపోస్తుల పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయిండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రియమైన సహోదరుడా, ఎల్లప్పుడూ కొర్నేలి తన ఇంటివారు అందరితో కూడా ప్రార్థన చేసేవారు. అతడు తన ఇంటి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి కుటుంబము అందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకనే కొర్నేలి యొక్క సాక్ష్యము నిలబడింది. ప్రజలకు బహుధర్మాలు చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అది మనం కావాలి. ఇతరులకు మనము దాన ధర్మం చేసామా లేదా? ఇతరుల మనలను అడిగినప్పుడు వారికి మనం సహాయం చేసాం లేదని, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం లేదని మన యొక్క ఆత్మీయ జీవితం కొరకు మనమే పరీక్షించుకోవాలి. కానీ ఇతరులు మనం నిలబడ్డారు లేదని కాదు, ఇతరులు మనం నడుస్తున్నారు లేదని కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు భయము కలిగి భక్తి కలిగి మనం నడుచుకున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించి ప్రభువే మన కొరకు సాక్ష్యం ఇస్తాడు. అదేవిధంగా ప్రజలకు బహుధర్మం చేసేవాడు కొర్నేలి అనేవాడు. వారి కుటుంబంతో, వారి భార్య బిడ్డలతో భయభక్తులు కలిగి గలవాడయిండి ప్రజలకు ధర్మం చేస్తున్నాడు అంటున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక, అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అతని కొరకు దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రక్కనున్న వారు కూడా సాక్ష్యం ఇస్తారు. అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలు గాను మనం మనసులో ఒకటి పెట్టుకుని హృదయంలో ఒకటి ఉంచుకొని పైకి భక్తిలా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ప్రతి చిన్నది కూడా మనము కలగజేసుకోకూడదు. ఏ విషయాలు కూడా మనము దేవునికి అపకీర్తి పాలు తీసుకురాకూడదు. గనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడికే సమస్తమును మనం అప్పగించాలి. అసలే నా ఇంటివారు నేను కూడా కొర్నేలి వలె దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాము లేదా? నా కుటుంబము నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము లేదా అని మనము ఎవరికి వాళ్ళ ప్రశ్న వేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. నీ భక్తి నిన్ను ఏబు భక్తుడిని అంటారు స్నేహితులు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీవు భక్తి పరుడవైతే నీకు ఇంత శోధన ఎందుకు వచ్చింది? నీకెందుకు ఇంత నీవు అపకీర్తి పాలవుతున్నావు? ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు? నువ్వేదో దేవునికి లోటు చేసావు అన్నట్టుగా వారు ఏళ్ళని ఎగతాళి చేశారు. కానీ ప్రియమైన సహోదరుని నిన్ను కూడా ఎగతాళి చేయొచ్చు, ఏళ్ళని చేయొచ్చు. ప్రభునందు మనం ప్రభులో నిలబడినప్పుడు శోధన రావచ్చు, కష్టాలు రావచ్చు. ఏ విధంగా దేవునికి భయము కలిగి భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు ప్రభు మన నిమిత్తం సాక్ష్యం ఇస్తాడు. ఇతరులు కూడా చూసిన వారు మన నిమిత్తము సాక్ష్యం ఇస్తారు, సాక్ష్యం చెప్తారు కూడా. కనుక మనము పెదవులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన నాలుక మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని మాట్లాడకూడదు. ప్రభుకు అనుకూలంగా మనం నడుచుకోవాలి. ప్రభు సంతోషించినట్టుగా మనం నడుచుకోవాలి. ప్రభు ఆనందించినట్లుగా మనం నడుచుకున్నప్పుడు మనం నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. ఆఖరిగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడు. ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడు. కనుక ఈ 18వ అధ్యాయంలో మరి ప్రియమైన సహోదరుడా, 18వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, అహాబు తన గృహ నిర్వాహకుడు అగు
గృహ నిర్వాహకుడకు ఓబద్యను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవాయందు భయభక్తులు గలువాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మంది 100 మందిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను. ఓబద్య కూడా దేవునికి భయభక్తులు కలిగిన వాడు. ప్రవక్త దగ్గర ఉన్నాడు. యెజబెలు యొక్క రాణి, అలాగే అహాబు యొక్క రాజుకి ఆయన చేతి కింద పనిచేస్తున్నాడు. అయినా యెజబెలు ఈ విధంగా చంపేస్తుందని దేవుని యందు భయభక్తులు కలిగి వారందరూ కూడా గుహలో దాసి వారిని పోషించాడు. గనుక అటువంటి భయము భక్తి కలిగి ఇతరులకు మనం సహాయం చేసేవారుగా ఉండాలి, కానీ ఇతరుల దగ్గర మనం తీసుకునేవారుగా ఉండకూడదు. ఇతరులకు మనము ఇబ్బందికరంగా ఉండకూడదని దేవుని పేట మనం చేస్తున్నాం. గనుక ఓబద్య ఏ విధంగా అయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడో, బహు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు, అలాగే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి క్రీస్తులో నిలకడగా నిలబడి మనం వెలుస్తున్నప్పుడు ఇతరులు మనల్ని చూసి ఆయన జోలికి మనం వెళ్ళకూడదు. ఆయన దేవుని యందు ప్రవక్త, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు అన్న సాక్ష్యం మనం పలకాలి, సాక్ష్యం మనం పొందుకోవాలి. కానీ మనం మంచివారు కాదు, మన మాటలు మంచిగా ఉండవని ఇతరుల చేత మనం చెప్పించుకోకూడదు. ఇతరులు మనల్ని చూసి ఆనందంగా ఉండకూడదు. కనుక సహోదరి, మనము ఎవరి జోలు మనకు అనవసరం. దేవుని యందు భయభక్తులు కలిగి నేను ఉన్నాను లేదా, నా హృదయం దేవుని స్తుతిస్తుందా లేదా, నేను నిలకడమైన భక్తి చేస్తున్నా లేదని మన భక్తి మనం చూసుకోవాలి. కానీ ఎదుటివారి విషయం మనకు అనవసరం. కనుక ప్రియమైన సహోదరుడా, ఈ ప్రవక్తలు ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి జీవించారో, అలాగే మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి ముందుకు సాగదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన యొక్క ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ముందు నాయన ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలో ఉండాలో మాకు నేర్పించావు. నాయన వినుచున్న ప్రతి యవనస్తురాలను, ప్రతి చదువుకొనిచిన విద్యార్థులను కూడా దీవించి ఆశ్రయాన్ని మహిమ చేత నింపి నడిపించినైనా దేవాలయంలో లేలపడి సంఘం జ్ఞాపం చేసుకుని నూతన మందిరం కట్టి ఆ లోటు కూడా తీర్చేవాడు నీవే. గనుక యేసయ్యా నాయన సమస్తం తీర్చి నాయన నీ మహిమ చేత నింపి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. రోడ్డు మీద ప్రయాణం చేసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారందరూ కూడా దీవించి ఆశ్రయించినాను. సైకిల్ ప్రయాణము, మోటార్ సైకిల్ ప్రయాణము, కార్ల ప్రయాణము, బస్సుల ప్రయాణము, లారీల మీద ప్రయాణము, అదేవిధంగా నా ప్రభా నాయన ట్రైన్ మీద ప్రయాణము, విమానాల ప్రయాణము, హెలికాప్టర్ మీద ప్రయాణము, అంతరిక్షంలో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి నీ కృపా తోడుగా నీడుగా ఉంచి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయన కలెక్టర్లను, జిల్లా కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను అందరూ కూడా కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ప్రతి కుటుంబమును ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించినాను. నాయన ఇంజనీర్లను, సాఫ్ట్వేర్లను అందరూ కూడా దీవించారు. చిన్న చిన్న జాబులు చేసిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించినాను. నీ మహిమ చేత నింపి నడిపించి నీ ఆదరణ తెచ్చి, నీ శక్తి తెచ్చి, నీ కృప అనుగ్రహించి నడిపించి ముడుస్తున్నాను. నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, నీలో ఎదగ నీలో ఫలించడానికి కృప అనుగ్రహించి నడిపించమని నాయన శ్రేల సమాజంలో అవసరం కూడా సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించినైనా నీ కృపగల హస్తము తోడు నడిపించి బిషప్లను, సంస్థల యొక్క నాయకులను, రెవరెండ్లను అందరూ కూడా కాపాడి నడిపించి, మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను కాపాడి నడిపించి నీ యందు భయభక్తులు కలిగి జీవించి నాయన మాకు మంచి పరిపాలన దయచేసి నడిపించమని, నాయన కృప అనుగ్రహించమని, వినిచిన ప్రతి కుటుంబమును, ప్రతి అవసరాలను కూడా దీవించి ఆశ్రయం మహిమ చేత నింపి నడిపించమని యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.